హాయ్ గాయ్స్, నమస్తే. ఇప్పుడు మనం ఫారెస్ట్ చూడడానికి వచ్చాం. విజయనగరంలో ఉంటున్న ఫారెస్ట్ ఇది. ఇప్పుడు ఫారెస్ట్ అనేది చాలా తక్కువ అయిపోయాయి కదా, ఎక్కడ పడితే అక్కడ డెవలప్మెంట్ అనేసి. సో చూడండి, ఇప్పుడు అందుకే మీకు ఫారెస్ట్ చూపించడానికి తీసుకొచ్చాను. ఇది చెరువు అండి. ఆ చెరువులాగా ప్రకృతితో తవ్వారు, అంటే ఇక్కడ చెరువులు సృష్టిస్తున్నారు అనమాట. చూడండి, ఇంకా అడవిని డెవలప్మెంట్ చేయడానికి ప్రకృతి పెట్టారు. కొత్తగా మొక్కలు గట్ట వేయడానికి ఇది ఒక నర్సరీ లాంటిది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మీ అందరూ కూడా ఇక్కడ ఇంకా లోపలికి వచ్చాం. అది లోపల దిగామా, పర్లేదు, ఏమవ్వదు. కాకపోతే జారిపోతాం అంతే, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడ కొత్తగా రోడ్ వేస్తున్నారండి, మనం వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు. నేరడపల్లి అండి ఇవి. అడవిలో కూడా నేరడ చెట్టు మనకు బాగానే దొరికింది లక్కీగా. అన్ సీజన్ స్టార్ట్ అయింది. తెంపు సౌమ్య, ఒకటి తెంపు. ఒకటి చాలు స్వామి, తగ్గిన కాయలు అవి. మన అడవంటే ఏమో అనుకుంటాం, చాలా ఎక్కువ చెట్లు ఉంటాయి, అసలు మన వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, జంతువులు ఉంటాయని అనుకుంటాం. అంత లేదండి, ఇక్కడ మామూలు సింపుల్గా ఉంది, మనం వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా జంతువులు వస్తాయో చెప్పలేం, అది ఒకటి రిస్క్ ఉంటుంది. చూడండి బాగా ఇక్కడ ఎక్కువగా ఇక్కడ జీడి చెట్లు ఎక్కువ ఉన్నాయండి. ఒకప్పుడు తాటి చెట్లు అంటే చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కడ తాటి చెట్లు కనబడట్లేదు. జీడి చెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ అడవిని చూడడానికి కొత్తగా రోడ్డు వేశారు. మా ఫ్రెండు మా ఫ్యామిలీ వచ్చామండి అడవిని చూడడానికి. ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చాం. ఈరోజు March 23, 2024. తాటి చెట్ల గురించి మీకు తెలుసు కదా, తాటి కళ్ళు, తాటి ముంజులు. ఇక్కడికి మాత్రం వచ్చి సరదాగా లంచ్ చేయడం కానీ టిఫిన్ చేయడం కానీ చాలా మంచి అట్మాస్ఫియర్. ఇప్పుడు మనం ఉన్న ఈ బిజీ రోజుల్లో ఇలాంటి ప్లేసుల్లో లంచ్ చేయడం అంటే అదొక డ్రీమ్. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను వచ్చానండి ఈరోజు. చూడండి, మనం చూస్తుంది వాక్పల్లి అండి.
ఈ వాక్పల్లి చాలా చాలా మంచిది. ఇంతకుముందు మనకి వాక్పల్లి ఎక్కడ పడితే అక్కడే కనిపించే, ఇప్పుడు కేవలం ఇలాంటి అడవుల్లో మాత్రమే. ఇది నేరేడు. మీకు ఎక్కడైనా ఇలాంటి వాక్పల్లి గట్రా కనిపిస్తే తినండి, వదలొద్దు, చాలా మంచిది. పల్లెటూరులో ఎక్కువ ఉంటాయి ఇప్పటికీ కూడాను. ఇక్కడ కొబ్బరికాయ దొరికింది. ఈ వీడియో అయిన తర్వాత కొబ్బరికాయ తినేస్తాను. రీసెంట్గా వేసిన రోడ్డు ఇది. మీరు అంత ఆవేశపడద్దు, అడవిలో ఇంత మంచి రోడ్డు ఉందని. రీసెంట్గా వేశారు కాబట్టి బాగుంది, లేకపోతే వర్షాలు గట్రా పడి రోడ్డు కరిసేద్ది. చూడండి, మనం ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న అడవులు ఏమైనా సరే అడవులు పరిరక్షించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా కాలుష్యంతో నిండిపోతుంది. సో కొత్తగా ఇది చాలామంది ఆక్రమించేస్తున్నారు అనేసి ఫారెస్ట్ ఆఫీసర్స్ కొత్తగా ఇది అంతా క్లీన్ చేస్తున్నారు. కొత్తగా చెరువులు గట్ట తవ్విస్తున్నారు ప్రొక్లైన్ పెట్టించేసి. మీకు ఏమైనా చాయిస్ దొరికినట్లయితే ఇలాంటి అడవులు గట్ట మీకు దగ్గరలో ఉంటే కొంచెం దూరంలో ఉన్నా సరే పర్లేదు, మధ్యాహ్నం లంచ్ చేయడానికి, మార్నింగ్ టిఫిన్ చేయడానికి గట్ట ప్రిఫర్ చేయండి. అక్కడికి పట్టుకెళ్ళి చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. 6 monthsకి వన్స్ చేసినా చాలు. కానీ ఎవరు అలా ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు మాత్రం చాయిస్ దొరికితే మాత్రం అలాంటి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. అలా చేసి నేను సక్సెస్ఫుల్ యూట్యూబర్ని అయ్యాను. ఏట్రా ఊ అంటున్నా? సక్సెస్ఫుల్ యూట్యూబర్ రా నేను. చూడండి, నా కొడుకు ఒప్పుకోవట్లేదు, సాధించి తీరాలి. చూడండి, అటవీ శాఖకు సంబంధించింది ఇది, ఫారెస్ట్ ఆఫీసర్స్ది. ఈ ఏరియా ఎక్కడ ఉందంటే విజయనగరం నుంచి జమ్మూ వెళ్తాం కదండి, కుమిలి, అక్కడ బేతనాపల్లి ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అండి ఇది. మీరు ఎప్పుడైనా రావాలంటే రావచ్చు, ఎవరు ఏమనరు. ఒకవేళ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటే ఏమో అంటారు కానీ, బట్ కొంచెం రిక్వెస్ట్ చేస్తే వదులుతారు. మీరు మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయండి. ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మేము ఇక్కడ అప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం. చూశారు కదా మీరు ఇప్పుడు మొత్తం అంతా కూడా అడవిని. ఓకే ఓకే. ఇతనే మా ఫ్రెండ్ అండి, ప్రొక్లైన్ ఆపరేటరు. ఈ అడవిలో కొంచెం ఈ అడవికి కొంచెం రోడ్ వేయడానికి, చెరువులు తవ్వడానికి గట్టా ఇతనే ప్రొక్లైన్ ఆపరేటరు. ప్రజెంట్ వర్క్ అవుతుంది.